మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు ఒకటేలా ఉంటా. ఓ అలానే మీరెలా ఉన్నారు? సూపర్ అండి. అయితే ఈ ఫిబ్రవరిలో మనకు ఒక మంచి టాపిక్ దొరికింది నాకు. దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకున్న డౌట్స్ అన్ని మీరు ఎలా క్లారిఫై చేస్తారో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమై ఉంటుంది, గెస్ చేస్తారా? ఫిబ్రవరి అంటే వాలంటైన్స్ డే. ఆబ్వియస్లీ ఎస్, అందరికి ఇష్టమైన రోజు. అంటే వెనక ఎలా ఉన్నా కూడా ఆ రోజు వచ్చేటప్పటికి ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు. దట్ ఈస్ February 14th, వ్యాలంటైన్స్ డే. అయితే ఈ వ్యాలంటైన్స్ డే చూసుకుంటే మనం ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అసలు వాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు అండి, అసలు ఒక లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, అంతకు మించే గాని అంతకు తక్కువ కాదు అన్నట్టుగా ఉంటారు. అయితే అదే అబ్బాయి కానీ అమ్మాయి కానీ జస్ట్ బ్రేకప్ అయినా, లేదంటే వాళ్ళు విడిపోయినా, ఏదైనా సిల్లీ రీజన్స్, అసలు ఆ రీజన్స్ కూడా మనం ఇప్పుడు వెతకడానికి చిన్న విషయానికి వీళ్ళు బ్రేకప్ చేసుకున్నారా అనుకుంటాం. అలా వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతమైన ద్వేషం. అసలు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, లేదంటే ఎదుటి వాళ్ళని ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. అంటే అప్పటి వరకు ఉన్న బాండింగ్ కానివ్వండి, అసలు ఇది ఎలా ఉంటుంది అంటే అంత ప్రేమగా ఉండి అంత షేర్ చేసుకొని చిన్న విషయాలకి వాళ్ళు అంత అంటే సెన్సిటివ్గా ఎందుకు తయారైపోతున్నారు? కొంతమంది అయితేనేమో అయితే అయిందిలే, ఈమె కాకపోతే ఇంకొకటి, లేకపోతే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా మూవ్ ఆన్ అయిపోతున్నారు. అదొక రకంగా వేరే, ఎందుకంటే ఇద్దరికి దాని వలన ప్రాబ్లం ఉండదు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఓకే, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనుకుంటుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అసలు మన సమాజం కానివ్వండి, మన మెయిన్ యూత్, వాళ్ళు 10 ఏళ్ల పిల్లవాడికి గర్ల్ ఫ్రెండ్, 12 ఏళ్ల పిల్లకి బాయ్ ఫ్రెండ్. అంటే అసలు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనేది ఒక స్టేటస్ లాగా చూస్తున్నారు. అసలు ఇంతకు ముందు కార్ ఉందా, బంగ్లా ఉందా, బైక్ ఉందా, ఇవి స్టేటస్ గా చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఇవి స్టేటస్ గా కనిపిస్తున్నాయి అనమాట. అయితే ప్రస్తుత సమాజంలో మీరు ఒక ఆస్ట్రోసైకాలజిస్ట్, అంటే ప్రజల ఆస్ట్రాలజీ అంటే మీకు తెలిసిందే, జ్యోతిష శాస్త్రంలో వాళ్ళ మనో విశ్లేషణతో పాటు ఆస్ట్రాలజీ దాన్ని కూడా మీరు యాడ్ చేశారు. అంటే ఒక రకంగా మీరు ఆస్ట్రోసైకాలజిస్ట్ కాబట్టి మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఆలోచనల్ని అంచనా వేయగలరు ఎలా అయినా సరే. అయితే ప్రస్తుత సమాజంలో మనకు అసలు ఒక ఆస్ట్రోసైకాలజిస్ట్గా మీరు యూత్కి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ప్రెసెంట్ యూత్ ఎలా ఉంది మీ ఉద్దేశంలో చెప్పండి. మాధవ్ గారు, మీరు అడిగిన ప్రశ్న అంతా బాగుంది, కానీ లాస్ట్లో ఒక్కటి మనం ఏంటంటే, మీరు యువతకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అన్నారు సరే. అవును, మనం సందేశం ఇచ్చినా ఎవరు తీసుకోడు. ఓకే. రెండోది ఏంటి, మనం ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు అడిగితే చెప్పినప్పుడే వాళ్ళు వినరు. అది కరెక్ట్. మనం అడగకుండా చెప్పామనుకోండి, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. సో మీరు ఆద్యంతం అడిగిన ప్రశ్నలో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు నా చైల్డ్హుడ్ నుంచి కూడా చూస్తున్నారు వ్యాలంటైన్స్ డే అంటే అది ఒక నేషనల్ డే కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. వ్యాలంటైన్స్ డే రోజు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం మీకు వరల్డ్ వైడ్ జరుగుతుంది. సో వ్యాలంటైన్స్ డే అన్నది ఏమైపోయిందంటే ఒక స్టేటస్. మీరు అన్నారు చూడండి, ఒక బిలో టీనేజ్ లో వయసులో ఉన్న వాళ్ళు, అమ్మాయిలు కావాలి అబ్బాయిలు కావాలి, వాళ్ళకు ఒక ప్రివిలేజ్ ఏంటంటే కంపానియన్షిప్. ఎందుకు కంపానియన్షిప్? ఒక అమ్మాయికి అబ్బాయి లేకుండా, ఒక అబ్బాయికి అమ్మాయి తోడు లేకుండా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? వాళ్ళకి అసలు నిజంగా తోడు ఎందుకు అవసరం? ఇప్పుడు చదువుకోవాల్సిన వయసులో స్కూలింగ్, మన హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అది ఎలాంటి వయసు అంటే, మనం ఎప్పుడు పోటీ పడుతూ మనని మనం ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి మేధస్సు, తెలివితేటలు, ఆలోచన విధానం, మన సృజనాత్మకత, వీటన్నిటిని మనం క్లబ్ చేసి ప్రపంచానికి పరిచయం చేయడం కోసమే మనం వివిధ రంగాల్లో, అంటే రకరకాల సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని మనం ఒక అకాడమికల్ సక్సెస్ ని టార్గెట్ చేసుకుంటాం.
యాక్చువల్ ఆ ఏజ్ లో. అవును. కానీ మీరు గడిచిన ఒక లాస్ట్ 20 years నుంచి 25 years నుంచి మీరు చూడండి, ఈవెన్ రేడియో జాకీస్ కూడా కాలర్స్ తో మాట్లాడేటప్పుడు ఏ యూ గాయ్స్ అని మాట్లాడి అడుగుతా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్, ఇంకా లేదు బ్రో అంటాడు. లేకపోతే అమ్మాయి అవును. కూడా చెప్తుంది అంటే ఏంటి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లేడా, అది ఎట్లా అంటే చాలా ఒక ఎక్సైట్మెంట్ అనమాట. అంటే నీకు Yes. నిజంగానే అసలు నీకు అవును. ఆధార్ కార్డు లేదా, నీకు లేకపోతే నీకు పాన్ కార్డు లేదా అన్న అవును. స్థాయిలో అడుగుతారు వాళ్ళు. అవును. సో ఇంతకు ముందు చెప్పడానికి భయపడేవాళ్ళు, గర్ల్ ఫ్రెండ్ ఉంది బాయ్ ఫ్రెండ్ ఉంది అన్నాడు అని చెప్పడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు అసలు లేకపోతే అదొక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా ఫీల్ అయిపోతున్నారు. ఇంకా అంటే చాలా చాలా చెప్పడమే. మీరు అన్నారు కదా ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్ గా మీరు ఏం Yes. విశ్లేషణ చేస్తారండి. అవును. ఇప్పుడు చాలా అంటే చాలా లోతుగా వెళ్ళిపోయారు ఇప్పుడు మనుషులు అందరూ కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఈ లాస్ట్ మీరు ఒక 30 ఏళ్ళ నుంచి చూసుకుంటే, 30 years నుంచి చూస్తే మనుషుల్లో ఫస్ట్ సోషల్ ఫియర్, సోషల్ నార్మ్స్, కండిషన్స్, వీటి మీద ఎక్కువగా వాళ్ళకి శ్రద్ధ లేదు. దేని మీద శ్రద్ధ ఉందంటే వాళ్ళ ఇండివిజువల్ ఐడెంటిటీస్ మీద ఉంది. లాస్ట్ 30 years లో మీకు వచ్చిన జనరేషన్స్ లో వచ్చినప్పుడు మార్పు ఏంటంటే సోషల్ రెస్ట్రిక్షన్స్. అంటే నన్ను నా కమ్యూనిటీ వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, కాలేజీలో వాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే వాళ్ళు ఏ సమాధానం చెప్తాడు, ఆ సమాధానానికి రేషనాలిటీ ఎత్తుక్కోవడం, లాజికల్ థింకింగ్ ఎత్తుక్కోవడం అన్నది ఇంకా మనకు వదిలేసేయాలి. అది సెట్ కూడా కాదు. సో మెయిన్ ఈ యంగర్ జనరేషన్ మీరు అన్నారు కదా, అవును. నేను సందేశం అయితే ఇవ్వను. ఓకే. ఎందుకంటే నేను ఒక ప్రాక్టీషనర్ గా నేను చూసా కదా, జనాల్లో నిజంగా వాళ్ళంతటి వాళ్ళకి ముక్కులోనికి నీళ్లు అంటే వాటర్ ఈ లెవెల్కి ఉన్నా కానీ ఎవరు రారండి. వాటర్ అవును. ఎప్పుడైతే మీకు ఆ ముక్కు రంధ్రాల ద్వారా పైకి వస్తుందో అప్పుడు వాళ్ళు పరిష్కార మార్గం కోసం వెతుకుతారు తప్ప వెతుకుతుంటారు. అప్పటి వరకు వాళ్ళకి ఏం దోస్తే అది చేస్తారు. సో కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు అది వాళ్ళ స్వేచ్ఛ. మేజర్ అయితే మనం ఇంకా ఏం అనలేం వాళ్ళని. వాళ్ళ మైనర్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి రిపర్కేషన్స్, వాళ్ళకి ఫ్యామిలీ నుంచి, లాస్ నుంచి మనకి చట్టపరంగా సమస్యలు ఉంటాయి. అవును. కానీ ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే అసలు ఎందుకు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, లేదా ఒక అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఎందుకు కావాలి? అది కూడా 9th class, 8th class, 7th standard లోనే. అవును. అందులో 10+2 అంటే ఇప్పుడు ఒకటే స్కూల్లో మీకు 10+2 ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసింది. చూడండి, అవును. ఇద్దరికి ఒకటే టైంలో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడు 10th class పిల్లవాడికి 8th class చదువుకునే అమ్మాయిలు వాళ్ళకి అదంతా కూడా ప్యూబర్టీ టైం వాళ్ళకి. అవును. సో వీళ్ళకి కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, వాళ్ళు కూడా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. సో ఇక్కడ నుంచి యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అవుతుంది మేడం. మెయిన్ మనకి ఈ 10+2 స్కూలింగ్ నుంచి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఒక కంపానియన్షిప్ అవసరము అనుకుంటే దానికి 2 reasons ఉంటాయి మేడం. వన్ Okay. రీజన్ ఏంటంటే ద రీజన్ 1 ఇమిటేషన్. వాళ్ళకున్నారు నాకు లేరు, అవును. నా ఫ్రెండ్స్కి ఉన్నారు నాకు లేరు. దిస్ ఫస్ట్ థింగ్ ఇస్ కంపారిజన్. సోషల్ కంపారిజన్ లో మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీకు సోషల్ ఐడెంటిటీ స్టార్ట్ అయిపోతుంది. అవును. మార్క్స్ వల్ల కావచ్చు, స్పోర్ట్స్ వల్ల కావచ్చు, కల్చరల్ యాక్టివిటీ వల్ల కావచ్చు. అట్ ద సేమ్ టైం ఈ కంపారిజన్ అనేది కూడా ఇప్పుడు సోషల్ స్టేటస్ అయిపోయింది. యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆర్ నాట్, యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ ఆర్ నాట్. ఓకే. సో నెంబర్ ఆఫ్ బ్రేకప్స్ ఉంటే అది కూడా ప్రివిలేజ్ గా చెప్పుకునే అమ్మాయిలు, ప్రివిలేజ్ గా చెప్పుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు. సో ఈ నెంబర్ ఆఫ్ బ్రేకప్స్ లో కూడా నువ్వు ఎంతవరకు లిమిట్స్ లో ఉండి రిలేషన్ మెయింటైన్ చేశావు అండ్ అన్కండిషనల్ రిలేషన్స్ ఎంత మెయింటైన్ చేశావు అన్నది ఒక డేటా బేస్డ్ డిస్కషన్ గ్రూప్ లో అవుతుంది. ఇంకా వాళ్ళకి ఏమైనా ఆల్కహాల్ అడిక్షన్ కూడా ఉందనుకోండి, ఒకేషనల్ డ్రింకర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ గ్రూప్ లో ఏం డిస్కషన్ ఉంటుంది? అవే ఉంటాయి. అవే ఉంటుంది. నువ్వు ఎవరెవరితో తిరిగావు, ఏమేం చేసావు, అమ్మాయి ఏం చేసింది, అబ్బాయి ఏం చేసాడు, బికాస్ దే హ్యావ్ సమ్ డేటా టు డిస్కస్ ఆన్ ద ఫోన్ ఆర్ ఇన్ పర్సన్ ఆర్ డ్యూరింగ్ దేర్ సెలబ్రేషన్. ఇది ఫస్ట్ రీజన్ ఏంటంటే సోషల్ ఐడెంటిటీ నుంచి వచ్చేటువంటి ఒక వీక్నెస్. ఇది అందరికీ ఉన్నారు కాబట్టి నాకు కూడా కావాలి. ఉండాలి. ఎందుకు కావాలి? నోబడీ నోస్. రెండోది ఏంటంటే మేడం, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఓకే. పేరెంటింగ్, పేరెంట్స్ లో కేరింగ్, రెస్పాన్సిబిలిటీ అండ్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇన్ ద వే యూ వాంట్. ఓకే. నీకు నచ్చిన విధంగా. ఆ వయసులో ఒక మాయలో ఉండేది ఏంటంటే మేడం, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రేమలో పడే స్టేజ్ లో ఉన్నా, ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్ లో ఉన్నా కానీ, అది ఇన్ఫాచ్యుయేషన్ ఏజ్ అది అవును. ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి ఎందుకు అంత నచ్చుతారంటే ఒకటే రీజన్ మేడం. ఈవెన్ మనం టీనేజ్ లో, ఎర్లీ టీనేజ్ లో ఉన్నప్పుడు కూడా మనం ఎక్స్పీరియన్స్ అయింది కూడా ఏంటంటే మనకు తెలియని ఒక లోన్లీనెస్ అనేది ఆ ఏజ్ లో ఉంటుంది మేడం. లోన్లీనెస్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యాలంటైన్ స్టోరీ వెనక
టీనేజర్స్, అర్లీ టీనేజర్స్ లవ్లో పడడం లేదా ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్లో కూడా అవును. పరిధి దాటడం మనకి ఏముంటుందంటే దే ఆర్ ఎక్సైటెడ్ టు బి రికగ్నైజ్డ్ బై దర్ పార్ట్నర్. పార్ట్నర్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దే సీక్ సో మచ్ ఆఫ్ అటెన్షన్. అది కేరింగ్ అనుకుంటారు, లవ్ అనుకుంటారు, అవును. దానికోసం ఎడిక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఒక ఎక్సైట్మెంట్ అన్న దానికి కూడా ఒక డ్యూరేషన్ ఉంటుంది మేడం. అదేంటే ఒక ఎక్సైట్మెంట్, ఒక పిల్లవాడికి మీరు ఒక సైకిల్ కొనిచ్చారు, బైసికల్. సో వాడు ఒక వారం 10 రోజులు అదే ప్రపంచం వాడికి, అదే ప్రపంచం. సో ఎక్సైట్మెంట్కి కూడా మన బ్రెయిన్లో ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఈ ఎక్సైట్మెంట్ డ్యూరేషన్ ఎప్పుడైతే వాళ్ళకి క్రాస్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి అంతకు ముందర ఉన్నటువంటి ప్లెజర్ కానీ కిక్ కానీ ఉండదు. యాక్చువల్లీ అక్కడి నుంచి వాళ్ళ దృక్పథం మారుతుంది. ఇద్దరిలో ఒకళ్ళకి మారకపోవచ్చు, ఒకళ్ళకి మారచ్చు. మారిన అమ్మాయి కానీ మారిన అబ్బాయి కానీ ఇంకొక ఎక్సైట్మెంట్ కోసం పెట్టాడు. ఆ ఇంకొక ఎక్సైట్మెంట్ ఎవరు? ఇంకొక వ్యాలంటైన్. ఓకే, మరి ఆల్రెడీ ఇక్కడ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉన్నవాళ్ళు, స్టేబుల్గా ఉన్నవాళ్ళు, కొంచెం ట్రెడిషనల్గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాళ్ళు, వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. ఈ అక్కడే ఉన్నవాళ్ళు దేవదాసులు కావచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొకళ్ళని చూసుకునే వాళ్ళు, వేరే పార్ట్నర్ కోసం వెతుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడున్న సమాజంలో చాలా మటుకు మీకు కనిపించే వాళ్ళే ఉంటారు. మోస్ట్లీ అవే కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ విడిపోయినప్పుడు ఎవరు ఎంత తీవ్రంగా ఉంటారు అన్నది వాళ్ళే దేవదాసులు అవుతారు, వాళ్ళే పార్వతులు అవుతారు మేడం. ఇద్దరు విడిపోయారు కదా, ఇద్దరికి తీవ్రంగా అంత ఇంటెన్సిఫైడ్ పెయిన్ ఉంటుందా? ఉండదు. ఇద్దరిలో ఎవరు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు, ఎవరైతే ఆ పర్సన్ తో లాయల్ గా ఉంటారు, సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళకి అంత డీప్ లెవెల్ ఎమోషన్స్ వాళ్ళకి హర్ట్ అవుతాయి. అంత హర్ట్ అయినప్పుడు ఎంత డీప్ గా మీరు హర్ట్ అవుతారో, ఎంత డీప్ గా మీరు రిలేషన్స్ మెయింటైన్ చేస్తారో అంత లాంగ్ డ్యూరేషన్ వరకు మీకు పెయిన్ ఉంటుంది మేడం. అంత లాంగ్ డ్యూరేషన్ వరకు కూడా మీకు ఆ పెయిన్ కంటిన్యూ అవుతుంది. ఈ పెయిన్ కంటిన్యూయేషన్ వల్ల ఏమవుతుంది? మనిషికి కోపం వస్తుంది, చిరాకు, కోపము, బాధ, దుఃఖము, అణుచుకోవడం, లేదా కక్ష తీర్చుకోవడం, ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం. ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఉందంటే మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి మీరు ఎంత అన్నా ఒక మనిషిని డిమారల్ చేయొచ్చు, మార్ఫింగ్ చేసి ఫొటోస్ పెట్టచ్చు. ఇదే జరుగుతుంది ఇప్పుడు సమాజం. సో అసలు వీటన్నిటి వెనక బలమైన వ్యక్తిత్వం ఏంటి? నిజంగా వాలంటైన్స్ డే అన్నప్పుడు చాలా మంది అదేదో జస్ట్ పెద్ద సెలబ్రేషన్ లాగా చేసి నేషనల్ డే అన్న మర్చిపోతారేమో, కానీ వాలంటైన్స్ డే మర్చిపోరు. సో కాబట్టి అది ఎవరి ఇష్టం వాళ్ళది, మనం వాళ్ళ పర్సనల్ డొమైన్కి వెళ్ళి ఏం చెప్పలేం. కానీ వాలంటైన్స్ డే వెనక మాత్రం ఖచ్చితంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, హార్మోనల్ హైజాకింగ్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కంపానియన్షిప్స్ ఉన్నా కానీ వాళ్ళ జీవితంలో ఏదైతే ఫోకస్డ్ గా ఒక గోల్ సెట్ చేసుకున్నారో అది డిస్టర్బ్ అవుతుందా, అది డిస్టర్బ్ కాకుండా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు రిలేషన్ అనేది కూడా ఒక మ్యాటర్ అక్కడ. సో కానీ చాలా మంది డిస్టర్బ్ అయిపోతున్నారు ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు. ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ వాళ్ళ పట్ల పోసెసివ్ అయిపోతున్నారు. అంటే 8 మంది 10 మందిలో 8 మంది అలాంటి లక్షణాలను వాళ్ళు ఎక్కువ వస్తారు. ఎందుకు అంటే అంత నెగ్లెక్టెడ్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే కూడా నేను ఇందాక కూడా చెప్పాను, ఫ్యామిలీలో ఫస్ట్ మీకు ఆ లెవెల్ అటెన్షన్, ఆ లెవెల్ ఓపెన్నెస్ డిస్కస్ చేయడము, లేదా కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పరిధి లేకుండా, అంటే వాళ్ళ మనోభావాలకి పరిధులు సృష్టించకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఫస్ట్ విని దాంట్లో ఉన్నట్టు ఆంతర్యం తెలుసుకొని దాని పరిణామాలు కూడా విశ్లేషించినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు కూడా అవగాహన పెరుగుతుంది. అంత ఎలైట్ సొసైటీలో మనం లేము హానెస్ట్లీ. ఆ రీజన్ వాళ్ళు ఏం చేస్తారు, హైడ్ అండ్ సీక్ గేమ్ స్టార్ట్ అవుతుంది, దాచి పెడతారు. ఇంతకు ముందు ఉండేది సార్ అట్లాగా, అంటే పేరెంట్స్ కి తెలిస్తే మనల్ని తంతారేమో లేదంటే రిస్ట్రిక్ట్ చేస్తారేమో అని ఉండేది. ఇప్పుడు పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు, జాబ్ హోల్డర్స్ కానివ్వండి, అంటే సొసైటీలో జరుగుతున్న వాటిని చాలా చూస్తున్నారు. పిల్లల్ని కూర్చోబెట్టి ఏది మంచి ఏది చెడు అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు అసలు? అంటే అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు బ్రాడ్ మైండెడ్ ఉన్నారనుకోవచ్చు. అవును, ఎందుకంటే వాళ్ళు పిల్లవాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఫస్ట్ వాళ్ళు భయపడుతుంది ఏంటి తెలుసా, వీడేమన్నా సూసైడ్ చేసుకుంటాడేమో, అమ్మాయి ఏమైనా సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్కూలింగ్ ఏజ్ లో మీరు చూడండి, చాలా మంది మార్క్స్ రావలేదనో, లేకపోతే స్కూల్లో ఇట్లాంటివి ఏమైనా హైడ్ అండ్ సీక్ అఫైర్ల వల్లనో, లేకపోతే ఈ మొబైల్ టెక్నాలజీలో వాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది సూసైడ్ చేసుకోలేదు, కొన్ని వేల మంది, లక్షల మంది చేసుకున్నారు. సో పేరెంట్స్ కి ఫస్ట్ ఒకప్పుడు అగ్రెషన్ ఉండేది. ఇప్పుడు మా ఫాదర్ మదర్ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే ఫస్ట్ కొట్టి తర్వాత మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కొట్టడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఇప్పుడున్న సమాజంలో అంత సున్నితమైనటువంటి భావోద్వేగాలు, వాళ్ళు నా ఇండివిజువాలిటీ అనేటువంటి స్ట్రాంగ్ యాంటిసిపేషన్స్, ఐ వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్ టు ద వరల్డ్, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి జనరేషన్ పెరిగింది మేడం. ఇప్పుడు ముఖ్యంగా చూడండి, ఇప్పుడు 7th క్లాస్ పిల్లల్ని తీసుకోండి, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలిసినా టెక్నాలజీ ద్వారానే తెలుసు వాళ్ళకి.
వాళ్ళకి హిస్టరీ కానీ లేకపోతే ఏమైనా బయోగ్రఫీస్ కానీ గొప్ప గొప్ప పర్సనాలిటీస్ కానీ హిస్టారియన్స్ కానీ మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ లేకపోతే వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ గురించి కానీ వాళ్ళ గురించి వాళ్ళు గూగుల్లో ఎతికి తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళకి చెప్పే వాళ్ళు లేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే వినడానికి వీళ్ళు ఓపిక కూడా లేదు. సో వాట్ ఎవర్ దే వాంటెడ్ టు నో త్రూ యూట్యూబ్ ఆర్ గూగుల్ ఆర్ సమ్ ఇన్స్టాగ్రామ్. సో సొంత బుర్ర ఎక్కడ ఛాన్స్ ఉంది మీకు? వేర్ ఇస్ ద స్కోప్ ఫర్ యూ టు థింక్ ఇండివిజువల్లీ? నీ ఏజ్ కి తగ్గట్టు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు అంటే నా ఏజ్ వాళ్ళు అందరూ అలానే ఉంటున్నారు కావాలని క్వశ్చన్ వేస్తారు. మరి ఈ ఏజ్ లో కామన్ అని చెప్తారు. మీరు చేసేది మంచి పని అయినా ఎలాంటి పని అయినా ఈ ఏజ్ లో కామన్ అని చెప్తారు. అది మరి ఈ ఏజ్ లో కామన్ థింగ్ ఏంటి అసలు? చదువు. అవునా కదా? ఇప్పుడు ఆ ఏజ్ లో ప్రపంచంలో మీరు ఏ దేశంలో తీసుకున్నా మీరు బిలో 15 years అందరూ కూడా స్కూలింగ్. అబౌవ్ 15 years అన్నప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్కి వస్తారు కాబట్టి అక్కడ కొంచెం కాంపిటీషన్ లెవెల్స్ వేరే ఉంటాయి. అక్కడ ఉన్న సొసైటీలో మీకు నాలెడ్జ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్ ఆన్ బుక్స్, ట్యూషన్స్ వెళ్తారు, ఇవన్నీ రకరకాల డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ మనం మాట్లాడుతుంది స్కూలింగ్ వరకే. మెయిన్ టార్గెట్ ఏంటంటే స్కూలింగ్ లో ఉన్న వాళ్ళే ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి అట్రాక్ట్ అవుతున్నారు, దాని కాన్సిక్వెన్సెస్ నేను చాలా మందిలో కూడా చూశాను. స్కూల్లో ఉన్న వాళ్ళే ఇంటర్మీడియట్ ఒకటే కాలేజ్ అవుతారు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒకటే కాలేజ్లో ఇంజనీరింగ్ ఇస్తారు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటే యూనివర్సిటీకి అబ్రాడ్ వెళ్తారు ఎంఎస్ చేయడానికి. సో వీటన్నిటి వెనుక కూడా కారణాలు ఏంటంటే వాళ్ళ మధ్యలో కూడా ఒక వ్యక్తి మీద పూర్తిగా డిపెండెంట్ గా ఉన్న అమ్మాయిలు చూశాను, అబ్బాయిలు కూడా చూశాను. అంటే ఒక తల్లి పాత్ర పోషించేస్తుంది అప్పుడే అమ్మాయి, తండ్రి పాత్ర లేకపోతే ఒక పెద్ద మేనమామ పాత్ర పోషించేస్తున్నారు. సో వాళ్ళని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అలా ఉన్నారు, కానీ బయట ప్రపంచాన్ని చూసుకోవడానికి వాళ్ళు లవర్స్ లా ఉంటారు. అంటే ఇద్దరిలో ఎవరిలో ఒకళ్ళలో ఖచ్చితంగా పర్సనాలిటీ ప్రాబ్లం ఉంటుంది మేడం. ఉంటుంది. అది సార్ అసలు ఏమి చూసి వాళ్ళు అలా అట్రాక్ట్ అవుతారు? అంటే ఫిజికల్ అపియరెన్స్ అంటారా, వాళ్ళ స్కిల్ అంటారా, లేదంటే డబ్బు, హోదా, పరపతి, అంటే అసలు ఏం చూసి వాళ్ళు అంతా ఇదిగా అట్రాక్ట్ అయిపోతారు? నేను నా అబ్జర్వేషన్ తో చెప్తాను, చెప్పండి. బుక్స్ లో కాకుండా వాళ్ళ ప్రపంచంలో రెండు బలహీనతలకు పడుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. ఒకటి అటెన్షన్, అంటే మీరు ఇచ్చే టైం, అది ఫోన్ లో కావచ్చు, పర్సనల్ కూడా కావచ్చు. ఒకటి మెయిన్ అటెన్షన్. రెండోది ఏంటి తెలుసా మేడం? రెండోది ఏంటంటే వీళ్ళు చెప్పితే వినే మనుషులు ఎత్తుక్కుంటున్నారు. ఇష్టపడే అమ్మాయిలు అబ్బాయిలు మీరు చూడండి, వాట్ యు లైక్ అంటే ఈ కేర్స్ ఫర్ మీ అని చెప్తారు. కేరింగ్ అంటే ఏంటంటే ఇండివిజువల్ అన్ని తొంగల దొక్కి వాళ్ళు చెప్పేది నిజము, వాళ్ళు చెప్పేది సర్వస్వము అనుకొని అబ్బాయి గాని అమ్మాయి గాని చెప్పకుండా అబ్బాయి గాని అమ్మాయి గాని సబ్మిసివ్ ఎందుకు ఉంటున్నారు? ఎందుకంటే నేనేమన్నా చెప్తే వీడు నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, ఈ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది, అంటే అభద్రతా భావం నుంచి వచ్చింది. సో అభద్రతా భావం వల్ల వచ్చేటువంటి అటెన్షన్ ని మీరు ఇంకా అంటే ఒక సుప్పకట్ట లాంటి ఒక కర్రను పట్టుకొని మీరు కొండెక్కుతున్నట్టు ఉంది. అవును. సో అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పే ఆన్సర్ లోనే క్లారిటీ ఉండదు. మీరు ఆ టైంకి ఏం మాట్లాడినా వాళ్ళు సమర్థించుకోవడానికి ఒక డిఫెన్సివ్ మెకానిజం ఉంటారు. ఆ డిఫెన్సివ్ మెకానిజం లో కూడా మళ్ళీ అగ్రెసివ్ గా మాట్లాడతారు. సో కాబట్టి వాలంటైన్స్ డే అని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, కానీ అదర్వైజ్ నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో నిజంగానే అంత గొప్ప ప్రేమికులు ఉన్నారా? ప్రేమ అంటే ఎదుటి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేది అని కనీస అవగాహన లేనటువంటి యువత కానీ ఈవెన్ మధ్య వయసులో వాళ్ళు కానీ ఎవరైనా మీరు చూసుకోండి. లవ్ అంటే ఏంటి మేడం? మీకు స్వేచ్ఛ ఇవ్వడం. ఒక వ్యక్తిని మీరు ప్రేమించినప్పుడు ఆ వ్యక్తితో మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారంటే యూ హ్యావ్ టు గివ్ ఫ్రీడమ్. ఇవాళ ఫ్రీడమ్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్యలో లవ్ లేదు, ట్రస్ట్ లేదు, ఒక లాయల్టీ లేదు. అందరికి కాకపోవచ్చు, కానీ 10 మందిలో 8 మంది ఎదుర్కొన్న సమస్య ఇదే. కొంతమంది నెల రోజులకు బయటపడుతున్నారు, కొంతమంది వారానికి, కొంతమంది సంవత్సరానికి. బట్ ఈ డిస్లాయలిటీ, lack of trust and lack of ability to give freedom, ఈ లక్షణాల వల్లనే ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో తీసుకోండి, ఇక భారతదేశం అని కాదు, ఏ దేశంలో చూసుకోండి, రిలేషన్స్ ఎందుకు కొలాప్స్ అయిపోతున్నాయి అంటే ఓన్లీ బికాస్ నాకు నువ్వు అన్నది ఒక వస్తువు లాంటిది. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది మేడం, ఇది వస్తువు, కానీ రిలేషన్స్ మీరు ఎట్లా ఆపుతారు? ఇలా చేయకూడదు. అది వస్తువు కదా మేడం, వస్తువు కాబట్టి మీ దగ్గర పడి ఉంటది, మీరు వాడినప్పుడు ఉంటది, వాడకుండా అట్లా పడేసి ఉంటది. కానీ మనిషి అట్లా ఉండడు కదా, మనిషికి వ్యక్తిత్వం ఉంటది, బుద్ధి ఉంటది, వాళ్ళకి చేతన స్థితి ఉంటుంది. ఇవన్నిటి మధ్యలో పెరిగినటువంటి మనుషుల్ని కూడా మీరు వస్తువులాగా, ఇది నా పేటెంట్ రైట్, ఇది నాతో ఉండాలి, నాతోనే ఉండాలి, నాతో కాదు నాతోనే ఉండదు. అక్కడ వాళ్ళకి ప్రేమ గీమ అని మాట్లాడతారు. కానీ ఇద్దరిని మనం ట్రాన్స్పరెంట్ గా కొంచెం
స్కెప్టికల్, అంటే వాళ్ళు కొంచెం మనం వాళ్ళని అనాలిసిస్ చేస్తే వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ సెక్షువల్ హార్మోనల్ పాత్ర కూడా ఉంటుంది మేడం. అది మనం చెప్పుకోం, అవును మనసులో మన సబ్ కాన్షియస్ లో ఉన్నది మనము కాన్షియస్ బ్రెయిన్ ద్వారా చెప్పం. ఏం చేస్తామంటే మనం లేదు, వెరీ కేరింగ్, వెరీ రెస్పాన్సిబుల్, లవబుల్, ఈజ్ వెరీ స్టైలిష్, ఈజ్ వెరీ స్టైలిష్, షీ హాస్ అ వెరీ గుడ్ అటైర్ సెన్స్ అని చెప్తారు. అసలు ఏంటి రీజన్, నువ్వు ఎందుకు అమ్మాయి ఇంకోటితో మాట్లాడుతుందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఆ అబ్బాయి ఒక రోజు ఫోన్ చేయకూడదు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఇంబైబ్డ్ విత్ యువర్ హార్మోన్స్. నీలో ఎక్కడో అక్కడ పొసెసివ్నెస్, ఆ సెన్సువాలిటీ ఉంది. ఇప్పుడున్న సమాజంలో అబ్బాయి అమ్మాయిలో ట్రాన్స్పరెన్సీ ఉంది తప్ప అదే అబ్బాయి అమ్మాయి మీరు స్టేజ్ మీద నుంచోబెట్టి మాట్లాడమనండి, లేదు ఒక కెమెరా ముందర పెట్టి మాట్లాడమనండి, మాట్లాడలేదు. ఆ స్థాయికి ఎదగలేదు కాబట్టి ఇంకా బ్రేకప్స్ అని, సూసైడ్స్ అని, డిప్రెషన్ అని, వైలెన్స్ అని ఇవన్నీ జరుగుతుంది తప్ప ఆ ఓపెన్నెస్ అన్నది ఫస్ట్ వాళ్ళకి స్కూలింగ్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి పేరెంట్స్ తో రావాలి. పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇది ఇన్ఫాచ్యుయేటెడ్ ఏజ్ కాబట్టి వీళ్ళు మనం దీన్ని ఒక తప్పుగానో లేకపోతే వీళ్ళదో పెద్ద పాపం చేశారన్న భావం నుంచి బయటకు వచ్చే పేరెంట్స్ రావాలి. వీళ్ళకి కౌన్సిలర్స్, మాలాంటి కౌన్సిలర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని గైడ్ చేసి వాళ్ళకి ఏమైనా ఇంటెన్సిఫైడ్ జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఏమైనా ఉంటే కూడా వాళ్ళని మనం నార్మలైజ్ చేసి వాళ్ళ ఒక నార్మల్ బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేసేలాగా మనం చేయొచ్చు. ఓకే నాగనాథ్ గారు, వ్యాలంటైన్స్ డే గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్.